ప్రైజ్ ద లార్డ్. మినిట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము. కీర్తనలు 17:8. కను పాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. దేవుడు మనకు అద్భుతమైన 2 కళ్ళు ఇచ్చాడు. మన కళ్ళు మనస్సును, దేహాన్ని కలుషితపరిచే వాటిని చూడ్డానికి కాదు. మన కన్నులు ఆయన మహిమ నిమిత్తమై, అనగా ఆయన సౌందర్యాన్ని వీక్షించేందుకు వాడాలని దేవుని సంకల్పం. ఆయన దృష్టిని కొనియాడేందుకు, ఆయనకు స్తుతులు చెల్లించుటకు దేవుడు మనకు కన్నులు ఇచ్చాడు. అంతేకాదు, మనం వాక్యం చదవడానికి, తద్వారా మన జీవితాలే కాక ఇతరుల జీవితాలు కూడా మార్చబడడానికి దేవుడు కన్నులనిచ్చాడు. ప్రభువైన యేసు కనికరం కలిగిన కన్నులు గలవాడు. దేహంనకు దీపము కన్నే గనుక నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. ఈరోజు నీ కనులతో ఇక నుండి యేసు ప్రభువునకు ఇష్టం లేని అసభ్యకరమైన వాటిని నేను చూడను. యేసు ప్రభువునకున్నట్టు కనికరము, ప్రేమ కలిగిన కనులు కలిగి ఉంటాను అని నీవు నిబంధన చేసుకోవాలి. నీ కనులపై చేతులుంచి ఇలా ప్రార్థించు. కృపగల తండ్రి, నాకు అద్భుతమైన కనులు ఇచ్చినందుకు వందనాలు. ఈ కనులు నీ సౌందర్యాన్ని వీక్షించేవిగాను, నీ వాక్యాన్ని చదివేవిగాను, నా చుట్టూ ఉన్న నీ అద్భుత సృష్టిని ప్రశంసించేవిగాను ఉండునట్లు చేయుము. అనవసరమైన వాటిని చూస్తున్నందుకు క్షమించండి. నీ రక్తంలో నా కనులు కడిగి నూతన కనులు నాకు దయచేయుము. యేసు ప్రభుని పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.